హలో హాయ్ ఫ్రెండ్స్. టుడే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద ఒక జాబ్ అయితే రిక్రూట్మెంట్ వచ్చింది. అది గూగుల్ నుంచి వచ్చింది. గూగుల్ వాళ్ళు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఒకటి జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రీలాన్సింగ్ లాగా. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఫ్రీలాన్సింగ్ మనం ఎనీ టైం మనం ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గూగుల్ వాళ్ళు అనేది ఇచ్చారు. ఈ జాబ్ రోల్ ఏమంటే మనకి యాడ్స్ అనేటివి ఇస్తుంటారు. ఆ యాడ్స్‌ని మనం రివ్యూ చేసి దానికి ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అనేసి మనకి దానికి రేటింగ్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనకి డైలీ పర్ అవర్ మనకి ₹200 అనేది చార్జ్ చేస్తారు వాళ్ళు. ₹200 ఇస్తారు మనకి పర్ అవర్‌కి. ఓకే. మనకి ప్రెజెంట్ గూగుల్ వాళ్ళు ఇచ్చినది అది జాబ్ ఏంటి అనేసి మనకి వెబ్‌సైట్‌కెళ్ళి చూద్దాము. ఫస్ట్ మనకి ఈ వీడియో అయితే ప్రాపర్‌గా మొత్తం వరకు చూడండి. మిడిల్‌లో మిస్ చేయొద్దు. ఏమన్నా మళ్ళీ కంటెంట్ మిస్ అవుతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అప్లై చేసే టైంలో. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు నెక్స్ట్ ఫ్యూచర్‌గా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది మీరు లైక్ చేస్తే. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఇచ్చినది ఏమంటే వీలోకలైజ్డ్ కంపెనీ. ఇది వచ్చేసి గూగుల్ వాళ్ళది. గూగుల్ వాళ్ళకి మామూలు థర్డ్ పార్టీ కిందకి వస్తుంది ఇది. సేమ్ ఇది వచ్చేసి యాడ్ క్వాలిటీ రేటర్. అంటే ఇప్పుడు మనకు యాడ్ అనేది ఇస్తారు. ఆ యాడ్‌ని మనం రివ్యూ చేసి అది ఎలాగా వర్క్ అవుతుంది అనేసి దానికి రేటింగ్ అనేది ఇవ్వాలి మనము. అది అనేది వీలోకలైజ్ వాళ్ళు ఇచ్చారు. దీనికి తెలుగు వచ్చిన వాళ్ళు. ఇది వచ్చేసి డేటా వాలిడేషన్ అండ్ ఫ్రీలాన్సింగ్ కంప్లీట్ రిమోట్ ప్రాసెస్ ఇది. మనం ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా. ఇక్కడ వచ్చేసి డేటా ఫార్మేషన్ కంపెనీ వచ్చేసి టోటల్‌గా వరల్డ్ వైజ్ ఇది అనేది ఉంది. మొత్తం అన్ని కంట్రీస్‌లలో ఇది వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి యాడ్స్‌కి అనేది రేటింగ్ ఇవ్వాలి మనం చెక్ చేసి అంతే, ఏం లేదు. ఇక్కడ వచ్చేసి యాడ్ క్వాలిటీ రేటర్ అంటే క్వాలిటీగా యాడ్ అనేది వర్క్ అవుతుందా లేదా, గుడ్ ఆర్ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మీరు చెక్ చేసి దానికి రేటింగ్ అనేది ఇవ్వాలి. అది వచ్చేసి ఇక్కడ వచ్చేసి వి ఆర్ రివ్యూడ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎవరు వచ్చినా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. దీనికి వచ్చేసి రోల్స్ వచ్చేసి డైలీ ఇంటర్నెట్ సర్ఫేస్ అనేది మీ దగ్గర ఇంటర్నెట్ అనేది ఉండాలి. నెక్స్ట్ మేజర్ వచ్చేసి ఇంజిన్ సెర్చ్ ఫ్రీక్వెంట్లీ మీరు యూజ్గా సెర్చ్ చేయాలి ఇంజిన్స్ ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ టాపిక్స్ ఆన్లైన్లో సెర్చ్ ఇంజిన్ చేస్తుంటారు అది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అండ్ రన్ అవుట్ సైడ్ టైం. మీరు ఎనీ టైంలో వర్క్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి జాబ్ టైటిల్ యాడ్ క్వాలిటీ రైటర్. ఓకే. యాడ్కి మనకి రేటింగ్ అనేది ఇవ్వాలి. ఇది వచ్చేసి బేస్డ్ పర్ అవర్ $2.4 ఇస్తామంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చేసి $1 వచ్చేసి ₹87 ఉంది. అది ఇంటూ $2 వేసుకోండి, మనకి అప్రాక్సిమేట్లీ $200 అలా వస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. రిమోట్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం మీకు వీక్లీలో 5 అవర్స్ ఉంటుంది వర్క్ అంతే. మ్యాక్సిమం 20 అవర్స్. వీక్లీ మొత్తంలో మీరు 5 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు మినిమంగా. మ్యాక్సిమం 20 అవర్స్ వర్క్ చేయాలి వీక్లీ మొత్తంలో. ఓకే. స్టార్ట్ డేట్ వచ్చేసి యాజ్ అండ్ పాసిబుల్లో మీకు స్టార్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి డిపెండింగ్ కాంట్రాక్టర్ కానీ, ఫ్రీలాన్సింగ్ వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరున్నా కానీ ఇది అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జాబ్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషను. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ప్రాసెస్ ఆటోమేటిక్ చెక్ అవుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏమిటంటే మీకు ఇంటర్వ్యూ ఉండదు అండ్ ఫోన్ కాల్స్, వెయిటింగ్ కాల్స్ అవేమి ఉండవు. డైరెక్ట్గా మీకు ఒక జాబ్ అనేది ఇస్తారు. అది మీరు రివ్యూ చేసి దానికి రేటింగ్ ఇచ్చేస్తే మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతారనేసి చెప్తున్నారు. అంటే మీకు ఫస్ట్ వాళ్ళు మీ షార్ట్ లిస్ట్ అయిపోతే కానీ మీకు అనేది ఒక మెయిల్ వస్తుంది. దాంట్లో మీకు ఒక జాబ్ అనేది ఇస్తారు. దానికి మీరు రేటింగ్ ఇచ్చేసి ప్రాసెస్ చేసేస్తే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ రిక్రూట్మెంట్స్ ఏమంటే ఫ్రీక్వెంట్లీ తెలుగు వచ్చి ఉండాలి అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఇన్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ వచ్చి ఉండాలి. తెలుగు ఫ్రీక్వెంట్లీ మాత్రం
డెఫినెట్గా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ మోడర్న్ కల్చర్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ రిలయబుల్ సిస్టమ్ అని ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి కంపల్సరీగా, అది చూసుకోండి. ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్స్ అనేసి ఉండాలి. అగ్రిమెంట్ అండ్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డైరెక్ట్ ఇప్పుడు అప్లై ప్రాసెస్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ అప్లై ప్రాసెస్ క్లిక్ చేసి చూద్దాం. కొంచెం లోడ్ అవుతుంది. ఓకే, ఇక అప్లై ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ CV అప్లోడ్ చేసేసేయండి. మీ CVలో మీరు కన్ఫామ్గా ఇప్పుడు మనకి అక్కడ ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అవి ఎడిట్ చేసుకొని దాన్ని మాత్రమే అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ నేము, ఈమెయిల్ ID, ఫోన్ నెంబరు, మీరు కరెంట్ లొకేషను అండ్ ఏమన్నా ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేస్తుంటే ఏదన్నా ఆ కరెంట్ కంపెనీ నేము అండ్ మీకు ఏమన్నా లింక్డ్ఇన్ మీరు లింక్డ్ఇన్ యూజ్ చేస్తుంటే దాని వివరాలు ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రిఫర్డ్ ఏజెన్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్ అసోసియేట్. ఇప్పుడు మీకు ఈ వీలోకలైజ్లో ఎవరైనా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వర్క్ చేస్తున్నారా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ నో పెట్టేసేసేయండి. ఇక్కడ వచ్చేసి నో అని ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీరు బిఫోర్కి ఇక్కడ లోకలైజ్లో వర్క్ చేశారనేసి అడుగుతున్నారు. నో అని పెట్టేసేయండి. ఇక్కడ కూడా నో అని పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు ఎక్కడ ఇది జాబ్ అనేది చూశారు అనేసి అడుగుతున్నారు. మీరు ఆన్లైన్లో సోషల్ మీడియా అని చెప్పేయండి, లేకుంటే మన ఛానల్ నేమ్ అయినా ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఎస్ అని పెట్టేసేయండి. ఇక్కడ వచ్చి అప్రాక్సిమేట్లీ మనకి పర్ అవర్ $2.4 ఇస్తామంటున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టేసేయండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినా ఇవ్వకుండా ప్రాబ్లం లేదు. మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే మీకు మీ స్కిల్స్ గురించి ఇచ్చేసేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మీ జెండరు, రేసు, ఇక్కడ వచ్చేసి ఇది ఇచ్చేసేయండి. ఈ రేస్ వచ్చేసి ఇక్కడ ఏషియన్ అని పెట్టేసేయండి, ఏషియన్ కాబట్టి మనం. ఇక్కడ వచ్చేసి వెటరన్ స్టేట్ అంటేనా ఐఎమ్ వెటరన్ అంటే కానీ మన ఐఎమ్ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఇది పెట్టేసేయండి. మీరు ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇది పెట్టేసేయండి, సెకండ్ వన్. ఓకే, ఇది పెట్టేశాక మీరు సబ్మిట్ బటన్ కొట్టేసేసేయండి, సబ్మిట్ అయిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే కానీ మీకు మెయిల్ అనేది రిసీవ్ అవుతుంది. దాంట్లో మీకు జాబ్ అనేది ఒకటి టెస్ట్ జాబ్ ఇస్తారు. ఆ జాబ్ మీరు కంప్లీట్ చేసి పంపించేస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది జాబ్ అనేది. మీరు షార్ట్ లిస్ట్ అయిపోయినట్టే ఇంకా. ఓకే, ఇదైతే మీరు అప్లై చేసేసుకోండి యాజ్ ఆన్ పాసిబుల్. ఎందుకంటే చాలా ఏఐకి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ డేటా అనలిసిస్, ఫ్రీలాన్సింగ్ చాలా తొందరగా అనేది ఫుల్ అయిపోతుంది. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఫుల్ అయిపోతుంది అర్థం అవ్వదు మనకి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇలా ఇస్తారు, వెంటనే అది ఫుల్ అయిపోతాయి జాబ్స్ అనేటివి. కాబట్టి మీరు వెంటనే లేట్ చేయకుండా జాబ్ అనేది మీరు అప్లై చేసేసుకోండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. మీరు కామెంట్లో నెక్స్ట్ ఏమన్నా మీకు సంబంధించిన జాబ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన జాబ్ సెర్చ్ చేసి మీకు తీసుకొని వస్తాను. ఓకే, ఈ వీడియోని ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.